రే ఐజీ ఆఫీస్లోనే డైరెక్ట్గా రొమాన్స్ లెసన్స్. మీ నాన్న ఐజీ కనుక నువ్వేం చేసినా ఓకే అనుకుంటున్నావా? ఎవరి అమ్మాయి? ఎవరమ్మా నువ్వు? లైసెన్స్ ఇచ్చేసారా? ఓకే అనేసారా? ఏది టివు? ఇదిగోండి. దేనికైనా యోగం ఉండాలరా. చూడు, నేను చాలా కాలంగా ట్రై చేస్తున్నా, నాకేం వర్కౌట్ అవ్వలేదు. మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇదంతా ఏమిటి రెస్పెక్టా? ఓకే చూడమ్మా, వీడు నీలాంటి అందమైన అమ్మాయిలకి చాలా మందికి తెలుసు, లైన్ వేసి ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండు. ప్రస్తుతం ఆయన గారి మూడ్ ఎలా ఉంది? మీ బాబుది బెస్ట్ మూడ్ లో ఉన్నారు. లోపలికి వెళ్ళి చూడండి. అలాంటి పెళ్ళి కలుద్దాం. ఇక్కడే వేసేసుకుంటా, లేదంటే తిట్లు తినాలి. సార్ గుడ్ మార్నింగ్. ఓ నిన్ను కూర్చోమని చెప్పలేదు. ఓ నీ ర్యాంక్ ఏమిటి? సిఐ. అది అడగటానికే పిలిపించారా? యాంటోనీ ర్యాంక్? అతను సిఐఏ. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? షట్ అప్. నిన్న నీకేమిటి సమస్య చెప్పు. నిన్న ఏ కారణం చేత సిఐ యాంటోనీ మీద? అంటే వాడు చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోమంటారా? సేమ్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని అతని స్టేషన్లో అతని సబార్డినేట్స్ ముందరే. ఓ మరైతే వాడు అమ్మాయితో చేసింది? తనేవి నీ పెళ్ళాం కాదుగా, ఆ వృత్తి చేసే అమ్మాయే కదా. ఆ వృత్తే చేస్తుంది, డబ్బు కోసం తేరగా చేయట్లేదు. చాలు. ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇప్పుడు న్యాయం మాట్లాడుతున్నావా? కంప్లైంట్ గురించి మాట్లాడకండి. ఒక అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చంపేలేదు ఢిల్లీలో. వాళ్ళ అమ్మా నాన్నలు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏం జరిగింది? ఆ అమాయకురాలి రోధనుడు ఎవరికైనా వినిపించాయా? పాపం రేప్ చేసిన వాడు మైనర్ అని చెప్పి ఇంటికి పంపించలేదా? ఒకవేళ మీరు చెప్పినట్టుగానే ఇటువంటి వేశ్యవృత్తి చేసేవాళ్ళు ఆ సిఐ మీద కంప్లైంట్ ఇచ్చుంటే మీరేం చేసి ఉండేవాళ్ళో చెప్పండి. దీనివల్ల ఎవరికి లాభమో చెప్పమంటారా? పత్రికల వాళ్ళకి సర్క్యులేషన్ పెరుగుతుంది, టీవీ వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. చివరికి మాన మర్యాదలు కోల్పోయి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అంతే, నా మనసు కనిపించింది చేశాను. సస్పెన్షన్ డిస్మిస్లో మీకు ఏది సరనుకుంటుంది చేయండి. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటాను. ఇదిగో మొదటి పత్రిక నీకే. మొదటి పత్రిక ఆల్రెడీ అందుకున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళని కలిశాను. ఆహా, చాలా మంచి వార్త. అన్నీ సవ్యంగా జరగాలని కోరుకుందాం. లేదంటే వాళ్ళ జీవితం కూడా నాలా మిగిలిపోతుంది. అదేం లేదురా. ఒకే ఒక్క కొడుకు, తల్లి లేకుండా పెరిగినవాడు. అన్ని విషయాలు వాడిష్టానికే వదిలేస్తే మన చేయి జారిపోతాడేమోనని భయం. చిన్న వయసు నుంచి వాడిని ఎత్తుకుని పెంచింది నువ్వే కదా. వాడి రొమాన్స్ కి సపోర్ట్ చేస్తున్నావు. ఏదైనా అటు ఇటు జరిగిందో నువ్వే చూసుకోవాలి. వాడికి ఏం కాదు సార్, చాలా ధైర్యవంతుడు. వాడు నాలా కాదు. ఇంతకీ సస్పెన్షనా డిస్మిస్లా? పరా 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 పో. రే, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకో. మళ్ళీ కంప్లైంటా? రేపు మధ్యాహ్నం మీటింగ్. సరే సార్. ఎక్కువ జనం ఉండాలా? అలాగే. మన కులం వాళ్ళ సత్తా ఏంటో మనం నిరూపించాలి. కాళియాపురం నంబియార్ గారు వచ్చారు, లోపలే ఉన్నారు. ఏంటి నంబియార్, బాగున్నావా? పర్లేదు, కూర్చో. అర్జెంటుగా కలవాలని చెప్పారంటే ఏంటి విషయం? గత 10-15 సంవత్సరాలుగా కాళీపురంలో మన పార్టీకంటూ స్థానం సంపాదించడానికి నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. ఇప్పుడు పార్టీ మొదటిసారిగా ఆ చోట బై ఎలక్షన్ ఫేస్ చేసేటప్పుడు పార్టీ క్యాండిడేట్ అయ్యేది ఖచ్చితంగా నువ్వే. కానీ మొన్న మీరు ముంబైకి వెళ్ళి అర్జున్ని కలిసి వచ్చినప్పుడు, నా క్లెయిమ్ గురించి చెప్పినప్పుడు నేను పనికిరాను, అందుకు బదులుగా ఇంకొకరి పేరు సజెస్ట్ చేయమని అరుణ్ చెప్పాడు కదా? నీ పాస్ట్ అది నువ్వు మర్చిపోయినప్పటికీ మన కాళీపురంలో ఉన్న కేరళ కర్ణాటక బోర్డర్లో నీ ఇమేజ్ చాలా దారుణంగా ఉందని మన పార్టీ అబ్జర్వర్స్ ఇచ్చిన రిపోర్ట్. శివాజీ పార్క్ నుంచి మన పార్టీ లీడర్ శవం కాలి బూడిదయ్యేలోగా
ఆయన ఆఫీస్ పార్టీ యొక్క కమాండ్ మొత్తాన్ని ఆస్తి మొత్తాన్ని స్వాధీనపరుచుకున్న వాడే మిస్టర్ అరుణ్. నువ్వు వద్దని వాడు పట్టుపడితే నేను ఏం చేయగలను మిస్టర్ నంబియార్? ఇది మీకు గుర్తుందా? 21 సంవత్సరాల క్రితం పార్టీ మెంబర్షిప్ కార్డు నాకిచ్చినప్పుడు దాంతోపాటు ఈ తుపాకీని నాకిచ్చారు మన పాత లీడర్. దానికి బదులుగా ఈ అరుణ్ తాలూకు గే పార్ట్నర్ని పూణేలో ఉన్న మహాలక్ష్మి థియేటర్లో ఓ హౌస్ఫుల్ షో జరుగుతున్నప్పుడు లేపి పారేస్తా. ఆ రోజు మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్లో ఫుల్ బెటాలియన్ నా తల నుంచి పాదాల వరకు కొట్టి హూనం చేసిన ఈ అరుణ్ పేరో లీడర్ పేరో లేదా మీ పేరో నేను చెప్పలేదు. 2.5 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, ఒప్పుకుంటాను. కానీ అందుకు ప్రతిఫలంగా నేను ఏదీ అడగలేదు, చేయి చాచి వచ్చి నిలబడలేదు. కానీ ఈ ఎలక్షన్లో నాకు పోటీ చేసే అర్హత లేదని చెప్పి నన్ను దూరంగా ఉంచితే హేయ్ కమాన్ నంబియార్, అరుణ్ ఇస్ టూ పవర్ఫుల్. తెలుసు, అరుణ్ ఇస్ టూ పవర్ఫుల్. నేను అరుణ్కి వ్యతిరేకంగా నోరు విప్పను. అందుకు బదులు చనిపోయిన లీడర్ పేరుని మీ పేరుని బయటపెడతాను. అరుణ్ని కన్విన్స్ చేయండి, నా కోసం, మన కోసం. బనారస్లో నీ చదువు సగంలో ఆగిపోకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు పెద్ద వకీల్ అయ్యి ఉండేవాడివి. పళని అన్నా నంబియార్, కమల ఎలక్షన్ సీన్లో తన ప్రెజెన్స్ ఉండకూడదు. నీకు ఆల్రెడీ 2 భార్యలున్నారుగా. ఈ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు తనున్న చోటికి నువ్వు వెళ్ళకూడదు చెప్తున్నాను. తను పట్టించుకోకు, నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో. 2, కాళీపురానికి సంబంధించి మన చోటంతా తీవ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అలాగే వాళ్ళకి లోకల్ సపోర్ట్ కూడా ఉంది. అది మనకు చాలా పెద్ద ప్రమాదం. ఈ ఎలక్షన్కు ముందే ఆ గ్రూపును మొత్తం అంతం చేయాలి. వీలైతే నువ్వు పోలీసుల సహాయం తీసుకో. అందులో కొంతమందిని లేపారాయి. అలా లేదంటే మొత్తం వాళ్ళ రెప్యుటేషనే పోయేటట్టు ఏదో ఒకటి చెయ్యి.